పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 54 అడుగుల భారీ మట్టి మహాగణపతి శివంగారి రాజేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో మహాగణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామని అన్నారు. పెద్దపల్లి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి భారీ మట్టి గణనాథుని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని, తమ మొక్కులు తీర్చుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోని భారీ గణపతులలో మొదటిది హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతుడు, రెండవది పెద్దపల్లిలోని 54 అడుగుల భారీ మట్టి గణపతి మన పెద్దపల్లిలోనిది రెండవదని గుర్తు చేశారు. జై శ్రీరామ్. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను మేము గత 30 సంవత్సరాలుగా స్థానిక పెద్దపల్లిలో నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మేము 2017 వరకు పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పెట్టడం జరిగింది. తర్వాత మా ఛత్రపతి యువసేన కమిటీ సభ్యులందరి నిర్ణయం మేరకు పర్యావరణ హితంగా ఉండాలి, మనం ఏమైనా పండుగలు చేస్తే అనే ఉద్దేశంతో మట్టి వినాయకులను పెట్టాలని తలంచి కలకత్తా నుంచి ప్రత్యేకమైనటువంటి మట్టి కళాకారులను గణపతిని చేయడానికి పిలిపించి వారి చేత ఈ విగ్రహాలను తయారు చేపించి అక్కడే పూజించి నిమజ్జన కార్యక్రమం కూడా అక్కడే నిర్వహించుకోవడం జరుగుతుంది. 2018లో భారీ మట్టి గణనాథుని 35 ఫీట్లు పెట్టుకొని మనం నిర్వహించుకోవడం జరిగింది పూజాది కార్యక్రమాలను. అలాగే 2019, 2020 లాక్డౌన్ పరంగా మనం చిన్న విగ్రహం పెట్టుకొని పూజించుకున్నప్పటికీ మళ్ళీ 2021, 22, 23లో 40, 43, 47 అడుగుల భారీ మట్టి గణనాథులను పెట్టుకొని పూజించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల భారీ మట్టి గణనాథుని మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, క్లాసికల్ డ్యాన్స్ కానీ, చిరుతల రామాయణం కానీ, అలాగే అంతరించిపోతున్నటువంటి హరికథలు మరియు అలాగే గరికపాటి బ్రహ్మశ్రీ పద్మశ్రీ గరికపాటి గారి ప్రవచన కార్యక్రమాలు కూడా సెప్టెంబర్ 12 తారీఖు రోజు ఉంటుంది. కావున ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో దిగ్విజయంగా సాగుతున్నాయి. అలాగే చూడడానికి చాలామంది భక్తులు వస్తున్నారు. అలాగే అందరూ దర్శించుకొని వాళ్ళందరూ ఆయురాగ్య అష్టైశ్వర్యాలతోటి ఉండాలని ఛత్రపతి యువసేన ఆకాంక్షిస్తుంది. జై శ్రీరామ్.